నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి తిరుమల నెయ్యి కల్తీ కేసు గురించి మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి కల్తీ జరగడం సహజమేనని, అసలు చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిసింది అని చెప్పారు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ కల్తీ జరగడం సహజమే అనే కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. తిరుమల లడ్డు అనగానే అసలు దేవుని దర్శనం చేసుకొని వాళ్ళందరూ కూడా దేవుడిని దర్శనం చేసుకున్నంత పవిత్రంగా భావించి ప్రసాదం తీసుకుంటారు మేడం. మరి 2019 నుంచి 2024 వరకు కూడా ఈ తిరుమల లడ్డూలో కల్తీ వాడారని చెప్పి సిట్ ఇప్పటికే ఛార్జ్షీట్లో దాఖలు చేసింది. ఇవన్నీ ఉన్నా ఎక్కడా కూడా జంతు కొవ్వు కలిసిందని ఛార్జ్షీట్లో చెప్పలేదు, స్పష్టంగా కనిపిస్తుంది కలవలేదని చెప్పి జంతు కొవ్వు. మరి చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు, సో వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే కల్తీ జరగడం సహజమే అంటూ సజ్జలు చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి అంటే ఇక్కడ ఒకటి, జంతు కొవ్వు కలవలేదు అని చెప్పలేదు వాళ్ళు. అక్కడ గుజరాత్లో జరిగినా లేకపోతే మైసూర్లో జరిగినా ఇంకో చోట జరిగినా ఏం చెప్పారంటే, ఏదైతే మనం అక్కడ ఆ టెస్ట్కి పంపించినప్పుడు ఒక క్వాంటిటీ ఉండిద్ది, ఆ క్వాంటిటీ పంపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందులోనూ నీకు 10% కంటే ఈ జంతువుల కొవ్వు తక్కువ శాతంలో కలిసి ఉంటే దాంట్లో నిర్ధారణ చేయలేము కొన్ని టెస్టుల్లోని. అంటే వాళ్ళు నెయ్యిని కరిగించినా కూడా అది తెలియదు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ నువ్వు కలిసిందా కలవలేదా అనేది కాదు, మేము కనిపెట్టలేకపోయామని కొన్ని ల్యాబులు చెప్పినాయి. మరి అంతకంటే డీప్గా వెళ్ళి ఆ డెప్త్ ఏదైతే టెస్ట్ ఉందో దాన్ని చేస్తే ఖచ్చితంగా డిఎన్ఏది అది ఖచ్చితంగా తెలుస్తుంది అని. మరి ఇవన్నీ ఇప్పుడు ఎవరైనా నీ పేరేంటంటే నీ పేరు చెప్పాలి, పక్కనోడి పేరు చెబితే ఎట్లాగా? నేను సజ్జల రామకృష్ణారెడ్డి అదే చేశాడు. బాబు నువ్వేం చెప్పదలుచుకున్నావు దీని గురించి, ఏమంటావనంటే నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, నారా చంద్రబాబు నాయుడు జాతి కులం, ఈ కులాల కుంపటి నీకెందుకు, ఈ కులాల రొచ్చు నీకెందుకు? నిద్ర లెగిస్తే ఎదుటాడి కులం మీద పడి ఆడవటమే నీ పనే. మనం రోడ్డు మీద బైక్ మీదో కారులోనో బస్సులోనో వెళ్ళేటప్పుడు రోడ్డు సైడ్న చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ సరైన నాగరికత లేకుండా తాగి అక్కడే తింటూ సరైన బట్టలు కూడా ఉండవు వాళ్ళకి, ఒక భయంకరమైన ఆ ప్లేస్లో ఉంటారు. వాళ్ళ భాష కొన్ని సందర్భాల్లో విన్నట్లయితే దాన్ని వినని వాళ్ళకి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ వింటే సరిపోయింది. అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఒక జర్నలిస్ట్, గతంలో ఈనాడు పేపర్కి జర్నలిస్ట్గా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మాత్రం జ్ఞానం లేదా? కనీసం కొంచెం కాకపోతే కొంచెం ఇన్ని సంవత్సరాలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సకల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నట్లున్నావు. అంటే అసలు కల్తీ జరగడం సహజమే అనే కామెంట్స్ అంటే వీళ్ళ మాటలు లడ్డూలోనే కాకుండా అసలు మిగతా దాంట్లో కూడా కల్తీ చేశారు. ఇప్పుడు అదే కదా అనేది, అన్ని చోట్ల కూడా జరిగింది, అన్ని దేవాలయాలకు కూడా ప్రముఖ దేవాలయాలకి వీళ్ళు సరఫరా చేశారు అనేది ఇప్పుడు కొత్త చర్చ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మా ఓటర్లు వేరే, మా నెయ్యి వేరే, మేము చేసే దాంట్లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి సహజంగానే జరుగుతాయి అని చెబుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా జరిగే పనులు ఏంటంటే ఇవన్నీ. ఎవరైనా క్వశ్చన్ చేస్తే చంపేయటం, 3rd డిగ్రీ ఇవ్వటం, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం, వాళ్ళ గోడలు పగలగొట్టడం, ఇవన్నీ చేస్తారు. ఇదిగో వాళ్ళ అధికారంలో ఉంటే ఇలాంటి అవినీతి పనులు చేయటం, ఇట్లాంటి కల్తీ జరగటం సహజం. కల్తీ మద్యం తయారు చేయటం, బాబాయిని వేసేయటం, ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి అన్నమాట. అది వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి అవసరమైనప్పుడు ఏ విధంగా వాటిని మలుచుకుంటారో కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఒక రేకు డబ్బాలో గులకరాళ్ళు వేసినట్లుగా గలగలగలమని గోల చేస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారా బాబు అంటే ఎవరికి సమాధానం ఉండదు. మాట్లాడితే ఒకడు చంద్రబాబు నాయుడు తిడతాడు, మాట్లాడితే ఒకడు పవన్ కళ్యాణ్ తిడతారు, మాట్లాడితే ఒకరు ఇంకేదో మాట్లాడతారు. ఇంకా ఇట్లాంటి వ్యక్తుల గురించి ఏం చెప్పుకోవాలి? మీరు పెద్దగా అరిచి గీ పెట్టినంత మాత్రాన మీరు చేసిన తప్పులు ఏవైతే ఉన్నా ఒప్పులు అవ్వవు. మీరు చేసిన మహాపాపం ఏదైతే ఉందో అది ఒప్పవదు. పాపమే, పుణ్యం ఎట్లా అయింది? మీరు చేసిన పాపం పాపమే. ఈ రోజున ఎన్ని రకాల పనులు చేసినా, ఎన్ని రకాల అరుపులు అరిచినా, ఎన్ని ప్రెస్ మీట్ పెట్టినా, ఎవరు ఎదుటి వాళ్ళ మీద మీరు నిందలు వేయాలని చెప్పి చూసినా మీ నిందలు తొలగిపోవు అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగిన ఆ రోజున నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆయన చెప్పే సమాధానం ఏంటి? సహజంగానే జరిగిద్ది. కల్తీ అంటే సహజంగా ఎందుకు జరిగిద్ది అంటే, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఆవు ఫీడింగ్ సరిగ్గా లేకపోతే మీరు ఏ తిండి దీన్ని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, అవినీతి తిండి దీన్ని ఇట్లాంటి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు మేడం. వైసీపీ హయాంలో సో కల్తీని మీరే ఎంకరేజ్ చేశారా? ఇది జరగడం సహజమే అన్నప్పుడు మీరే ఎంకరేజ్ చేశారా? అసలే మీరు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవును, మరి అంతే. ఇప్పుడు సకల శాఖల్ని పరిపాలించిన ఈయన సకల శాఖలుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి
వాళ్ళ కొడుకు సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఏ విధంగా పోస్టులు పెట్టాడు, ఫోటో మార్ఫింగ్లు చేశాడో చూసాం. ఈ రోజున వీళ్ళు కట్టిన బ్యానర్లన్నీ చదువుతున్నారు, లేకపోతే చింపేస్తున్నారు. దాంట్లో ప్రతి ఒక్కటి నిజమేను. మహాపాపం నిజం, నెయ్యి కల్తీ జరిగింది నిజం, ఆ నెయ్యిని భక్తులు తిన్నది నిజం. ఆ నెయ్యి ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి లేనట్లు నెయ్యే లేదు దాంట్లో. కల్తీ కల్తీ అంటున్నా, కల్తీ జరిగింది, నెయ్యి లేని కల్తీ అది. ఒక్క చుక్క నెయ్యి లేకుండా, వెన్న లేకుండా, పాలు లేకుండా, పాల ఉత్పత్తి లేకుండా మీరు ఏ విధంగా చేస్తారు అట్లాంటి వ్యక్తులతోటి డీలింగ్? వాళ్ళకి ఎందుకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు అంటే ఎక్కడ సమాధానం లేదు. గతంలో ఈ బోలేబాబా డైరీ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఊరికి ఏజెంట్ ఉన్నాడంట. మరి ప్రతి ఊరికి ఏజెంట్ పెట్టుకుని ఏం చేద్దామని ఈ రోజున మనం స్వామివారి నైవేద్యానికి ఎలాంటి ద్రవ్యాలతో మనం స్వామివారికి నైవేద్యం ఎంత పవిత్రంగా చేస్తారు, ఎంత పరమ పవిత్రంగా స్వామివారిని కొలుస్తామంటే అంత నీచానికి పాల్పడ్డారు వీళ్ళు, ఎంత మహాఘాతకానికి పాల్పడ్డారు. ఈ రోజున వీళ్ళందరినీ మరి కూర్చోబెట్టి వాతలు పెట్టాలా? మాట్లాడే వాళ్ళందరినీ వీళ్ళందరి చేత పొర్లు దండాలు పెట్టించాలా? వీళ్ళందరి చేత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏ విధంగా అరికాలు కోటింగ్ ఇచ్చి నడిపించాలి? వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఈ రోజున ఒక పూజారి మాట్లాడుతున్నారు, ఆత్మార్పణం చేసుకున్నా కూడా ఆ పాపం పోయేది కాదని. వీళ్ళందరూ చేసుకోవాలి. ఈ రోజున మాట్లాడే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసుకోవాలి ఆత్మార్పణం అని అందరూ అడుగుతున్నారు. ఆత్మార్పణం అంటే తెలుసు కదా, అగ్నికి ఆహుతి అయిపోవటమే. మరి అది వీళ్ళు చేసిన పాపాల చిట్టా అంతుంది. స్వామివారి వీళ్ళు ఈ కల్తీ చేయటం కాకుండా పరకామణి దోచేశారా, షాల్స్లో చేశారా, స్వామివారి అన్నప్రసాదంలో చేశారా, బంగారు తాపడంలో చేశారా? మరి ఇన్ని విధాలుగా చేసి మాకేమీ సంబంధం లేదని చెప్తే ఈ రోజున మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. బాబాయ్ కేసు సిబిఐ ఎంక్వైరీ, అన్ని రకాల సిబిఐ ఎంక్వైరీ చేసి ఏం చేద్దామని మీరు? కోడికత్తి సిబిఐ ఎంక్వైరీ, గులకరాయి సిబిఐ ఎంక్వైరీ, అంతా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండటం కోసం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారని ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పగలడా? చెప్పలేడు. మరి వైవి సుబ్బారెడ్డి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అడిగారో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మరి అదే సిబిఐ సిట్ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ కదా ఇది అని చెప్పి అందరూ అంటున్నారు మేడం. అందులోనే కల్తీ జరిగింది అని చెప్పినా కూడా ఇటువంటి కామెంట్స్ వినాల్సి వస్తుందని కొందరు అంటారు. వాళ్ళు ఎడ్డమంటే తెడ్డమంటారు, నువ్వేదే ఒప్పు అంటే తప్పు అంటారు, తప్పు అంటే ఒప్పు అంటారు, నందంటే పంది అంటారు, పంది అంటే నంది అంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళది ఏంటంటే అంతా కూడా ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అని వీళ్ళది సపరేట్ రూట్ అనమాట. అంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు మాట్లాడేదానికి విరుద్ధంగా మాట్లాడటమే వీళ్ళ ధ్యేయం. వీళ్ళు అదే లక్ష్యంగా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మా ఓటర్లు వేరే, వాలంటీర్లు మా సైన్యం అన్నట్లుగా నా మనుషులు 2000 మంది కొండ మీద ఉన్నారని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడట్లేదా? అన్య మతస్థులను ఉద్యోగాల్లో ఎందుకు నియామకం చేశామంటే సమాధానం చెప్తాడా? ఎక్కడ దేనికి వీళ్ళు సూటిగా సరైన సమాధానం చెప్పట్లేదు. అడ్డగోలుగా దోచేశారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ రోజున వీళ్ళు ఆత్మార్పణ చేసుకున్నా కూడా తక్కువే చేసిన పాపానికని ప్రతి ఒక్క పూజారి మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇంత ఘాతకానికి పాల్పడి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి కొంచెమైనా కూడా ఆ బుద్ధి సరిగ్గా పనిచేస్తుందా, బుర్ర సరిగ్గా పనిచేస్తుందా? ఎందుకు కులాలని ఆపాదిస్తున్నావు? ఎందుకు జాతి, సపరేట్ జాతి ఏంటి? అందరిది మానవ జాతి, అందరం మానవులం అని చెప్పుకుంటున్నాం కదా. మరి నువ్వేమైనా రాక్షస జాతి నుంచి ఏమైనా వచ్చావేమో ఇలాంటి మాటలు మాట్లాడటానికి? మరి ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, దాంతో వెళ్తే బాగుండిద్ది. అలా కాకుండా నువ్వు కులాలను ఆపాదిస్తూ జాతులకి గతంలో కూడా మాట్లాడాడు, వీళ్ళంతా రాక్షస జాతిలా కనిపించారు అమరావతి మహిళలు అని చెప్పి. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒకసారి బుద్ధి రాకపోతే మరోసారి బుద్ధి వచ్చేటట్లు సంకర జాతి. మరి ఇలాంటివన్నీ మరి ఈయన వంకర మాటలు, సంకర జాతి అని మాట్లాడే వంకర మాటలు మాట్లాడుతుంటే ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలి? మరి ఈయన మీద ఎలాంటి కేసులు నమోదు చేయాలి? కూటమి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఈ రోజున ప్రజలు ఈ రోజున అసంతృప్తిగా ఉన్నారు అంటే ఇదే అసంతృప్తి. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవట్లేదని అసంతృప్తి. వాళ్ళే అడుగుతున్నారు కూటమి ప్రభుత్వం మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారని. అదేంటంటే ఒకటి ఈ రోజున ఒక భూమన కరుణాకర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఉన్నాడు, నిన్న అంబటి రాంబాబు కూడా ఎక్కడో మీటింగ్ పెట్టి అవన్నీ చదువుతున్నాడు, బ్యానర్లన్నీ పెట్టిన ఏవైతే ఉన్నాయి ఫ్లెక్సీలన్నీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీళ్ళకి ఒక మాట, ఒక మంచితనం, ఒక వైనం అనేది లేదు. వీళ్ళంతా కూడా వంకర టింకర వ్యవహారం, తలాతకలేని మాటలు. ఇట్లాంటి వ్యక్తులకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి, విచారణకు పిలవాలి. సరైన సమాధానం వచ్చే వరకు కూడా వీళ్ళని తిప్పుతూనే ఉండాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.